Hi, welcome to everyone. Today's subject name is Business Statistics. Let's see. The name of the unit, Introduction to Business Statistics. So first slide చూద్దాం. ఫస్ట్ స్లైడ్లో ఇంట్రడక్షన్ చూద్దాం. Statistics as a subject has been now introduced at all levels of education and competition examination in India and elsewhere. సో అంటే ఏంటి, ప్రస్తుతం మనం ఎక్కడ చూసినాం అంటే మన భారతదేశంలో అవ్వచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసుకుని ఏమవుతుందంటే మనం ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో అవ్వచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే మనం ఏం చేస్తున్నాం, ఈ స్టాటిస్టికల్ మెథడ్స్ అనేవి ఉపయోగిస్తూ ఉన్నాము. ఒక్క సబ్జెక్ట్లోనే కాదు, ఒక ఎగ్జామ్స్లోనే కాదు, కాంపిటీషన్లోనే కాదు, ఎక్కడ చూసినా మనం ఏం చేస్తున్నాము, ప్రతి పనికి కూడా స్టాటిస్టిక్స్ మెథడ్స్ అనేవి అప్లై చేస్తూ ఉన్నాం. కాబట్టి మన భారతదేశంలో అంటే ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు దేని మీద ఆధారపడి పనిచేస్తున్నారు, స్టాటిస్టిక్స్ మీద ఆధారపడి వాళ్ళ పని అనేది చేసుకుంటూ ఉన్నారు. అందుకని ఈ స్టాటిస్టిక్స్ అనేది ఏంటి, మ్యాథమెటిక్స్లో ఒక భాగం మాత్రమే. మ్యాథమెటిక్స్లో మనకి చాలా చాప్టర్స్ ఉంటాయి కదా, అలానే స్టాటిస్టిక్స్ కూడా మనకి మ్యాథమెటిక్లో ఒక సబ్జెక్ట్. దాన్ని ఏం చేశారు, మనం తీసుకొచ్చి మన కామర్స్ సబ్జెక్ట్లో పెట్టారు. ఎందుకని, కామర్స్లో మనం ప్రతిదీ కూడా మనం ఏం చేస్తున్నాం, ఒక బిజినెస్ని అప్లై చేసి ప్రతి సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏం చేస్తున్నారు, ఈ స్టాటిస్టిక్స్ని బిజినెస్లో మనం ఎలా అప్లై చేస్తాం, ఒక వ్యాపారం అభివృద్ధి చెందాలి అన్నా, ఒక వ్యాపారంలో ఎక్కువ లాభాలు సంపాదించుకోవాలి అన్నా, లేదా దాని డెవలప్మెంట్కి పబ్లిక్ ఎలా యూజ్ అవుతున్నారు, లేదా ఒక ప్రొడక్షన్ని మార్కెట్లో మనం ఎలా ప్రమోట్ చేస్తున్నాము, ఇలాంటి అన్ని విషయాలు కూడా మనకి దేని ద్వారా తెలుస్తాయి, ఈ బిజినెస్ స్టాటిస్టిక్స్ వల్ల మాత్రమే మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ టు మేక్ డెసిషన్స్ ఆఫ్ వన్ టైప్ ఆర్ అదర్ అండ్ మోర్ టూల్స్ దే హ్యావ్ ఎట్ దేర్ డిస్పోజల్ టు హెల్ప్ దెమ్ మేక్ గుడ్ డెసిషన్స్. అంటే ఏమవుతుంది, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో ఒక రకంగా నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటాడు. ఈ తీసుకునే నిర్ణయాలు అనేవి ఎలా ఉండాలి, ఎప్పుడు మంచిగా ఉండాలి, అంటే మంచి ఫలితాలు ఇచ్చేవిగా ఉండాలి. మనం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాకపోతే ఏమవుతుంది, మనకి ఏ డెసిషన్ తీసుకున్నా అది రాంగ్ డెసిషన్ అవుతుంది, మనకి వచ్చే రిజల్ట్ అనేది పడిపోతుంది. అలా కాకుండా మనం మంచి నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకు వచ్చే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి డెసిషన్స్ తీసుకోవడానికి కూడా మనకి ఈ స్టాటిస్టిక్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. అలానే మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు జీవితంలో గొప్ప విజయాలు అనేవి సాధించవచ్చు. అది జీవితమే కాకపోవచ్చు, వాళ్ళు ఒక కొత్త వ్యాపారం ప్రారంభించాలి అన్నా, లేదా ఒక కొత్త పని చేయాలి అన్నా, లేదంటే ఒక కొత్త వస్తువుని ఉత్పత్తి చేయాలి అన్నా, లేదంటే 2 రకాల వస్తువుని కంపేర్ చేయాలి అన్నా, ఇలాంటి ప్రతి విషయానికి ఏమవుతుంది, వీళ్ళు తీసుకునే నిర్ణయం అనేది సహాయపడుతూ ఉంటుంది. సో ఎప్పుడూ కూడా వీళ్ళు మంచి నిర్ణయాలు తీసుకుంటే దానివల్ల వచ్చే రిజల్ట్ అనేది చాలా గొప్పగా ఉంటుంది. ఆ వచ్చే రిజల్ట్ వల్ల మనం ఏం చేయొచ్చు, విజయం అనేది సాధించవచ్చు. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, మనకి జనరల్గా మనం ఒక క్రికెట్ మ్యాచ్ తీసుకోండి. సో క్రికెట్ మ్యాచ్లో బ్యాటింగ్ చేసే వాళ్ళ యావరేజ్ పొజిషన్స్ అనేవి ఎలాగున్నాయి, అలానే అగ్రికల్చర్ తీసుకుంటే కనుక అగ్రికల్చర్లో ప్రొడక్షన్ యొక్క యావరేజ్ అనేది ఎలా ఉంది, అలానే మిగతా డిపార్ట్మెంట్స్. సో ఇక్కడ మనకి జనరల్గా ఏం చెప్తున్నారు, క్రికెట్ అగ్రికల్చర్ అని మాత్రమే చెప్పారు. ఇక్కడ మనం క్రికెటే కాదు, అగ్రికల్చరే కాదు, జనరల్గా మన లైఫ్తో సంబంధం ఉన్న ఏ ఇష్యూనైనా సరే తీసుకొని మనం కంపేర్ చేసుకుంటే కనుక ప్రతిదీ యావరేజ్ చేయడానికి మనకి పాసిబుల్ ఛాన్స్ అనేది ఉంటుంది. ఎలా అంటే, మనం ఒక వస్తువుని పర్చేస్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తాం, అక్కడ ప్రతిదాన్ని కంపేర్ చేసుకుంటాం. మనం ఏ వస్తువుని అయితే కొనుగోలు చేయాలి అనుకుంటున్నామో ఆ కొనుగోలు చేసే వస్తువుని ఏం చేస్తాము, దానికి రిలేటెడ్గా ఉండే ప్రొడక్ట్స్తో ఎక్కువ కంపేర్ చేసుకుంటూ ఉంటాం. సో మనకి నచ్చింది కదా, రేట్ తక్కువగా ఉంది కదా, దీనికి కలర్ బాగుంది, ప్యాకింగ్ బాగుంది అని ఎప్పుడు ఏం చేస్తాము, వెంటనే అట్రాక్ట్ అయిపోయి తీసుకుంటే ఏమవుతుంది, మనం అమౌంట్ అనేది లాస్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేస్తాము, ఎప్పుడు కూడా ఒక వస్తువుని కొనుగోలు చేయాలి అన్నా, లేదా ఒక వస్తువుని అమ్మాలి అన్నా ఖచ్చితంగా ఏం చేస్తాము, దాన్ని వేరే ప్రొడక్ట్తో మార్కెట్లో మనం కంపేర్ చేసుకొని చూసుకుంటాము. అది ధర అవ్వచ్చు, క్వాలిటీ అవ్వచ్చు, క్వాంటిటీ అవ్వచ్చు, ఆర్ కలర్, ప్యాకింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే మనం ఏం చేస్తాము, వేరే ఒక వస్తువుతో కంపేర్ చేసి చూసుకోవడం జరుగుతుంది. అలా చూసిన తర్వాత దాన్ని ఏం చేస్తాము, ఒక యావరేజ్ చేస్తాం. అంటే మనం పెట్టే పెట్టుబడి దీనికి కరెక్టేనా కాదా, అంటే దీని మీద మనం పెట్టాలి అంటే ఈ వస్తువుని కొనుగోలు చేయాలి అని మనం తీసుకునే డెసిషన్ కరెక్టా కాదా, ఇలాంటివన్నీ కూడా ఏమవుతుందంటే
రిజల్ట్ పర్ఫెక్ట్గా రావడానికి మనకి స్టాటిస్టిక్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఫైనల్గా చూసుకుంటే ఏమవుతుంది, ఒక ఎడ్యుకేషన్లోనే కాదు, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనే కాదు, ఒక క్రికెట్లోనే కాదు, అగ్రికల్చర్లోనే కాదు, అంటే టోటల్గా మనం డైలీ చేసే ప్రతి పనిలోనూ కూడా మనకి స్టాటిస్టికల్ ప్రొసీజర్స్ అనేవి, స్టాటిస్టికల్ మెథడ్స్ అనేవి కూడా ఎప్పుడు మనకి ఉపయోగపడుతూ ఉన్నాయి. అంటే మనం తీసుకునే ఒక మంచి డెసిషన్ వల్ల ఏమవుతుంది, మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఎప్పుడైతే మనం డెసిషన్స్ అనేవి తప్పుగా తీసుకుంటామో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, ఆ వచ్చే రిజల్ట్ అనేది కూడా పడిపోతూ ఉంది. కాబట్టి ఎప్పుడు ఏం చేయాలి, స్టాటిస్టిక్స్లో మనం మంచి డెసిషన్స్ అనేవి తీసుకుంటూ మనం వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేస్తే మనం ఎక్కువగా ఏం చేయాలి, నెక్స్ట్ స్లైడ్లో వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఇక్కడ స్టాటిస్టిక్స్ అనే వర్డ్ ఏ లాంగ్వేజెస్ నుంచి వచ్చింది అనేది చూస్తున్నాం. సో స్టాటిస్టిక్స్ అనే వర్డ్ మనకి ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చిందంట, ఇటాలియన్ వర్డ్ స్టాటిస్తా. ఓకే, ఇటాలియన్ వర్డ్ స్టాటిస్టా నుంచి వచ్చింది. అలానే స్టాటిస్టిక్ జర్మన్ వర్డ్ నుంచి వచ్చింది. ఓకే, ఒక స్టాటిస్టిక్స్ని మనం ఏం చేస్తున్నాము, ఇటాలియన్ వర్డ్ ఒకటి తీసుకున్నాము, జర్మన్ వర్డ్ని తీసుకొని టోటల్గా మనం ఏం చేస్తున్నాం, దాన్ని ప్రొనౌన్సియేషన్ అనేది స్టాటిస్టిక్స్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. సో ప్రతి సబ్జెక్ట్కి మనకు ఒక ఫాదర్ అనేది ఉంటారు. ఎందుకని, ఒక పర్టికులర్ పర్సన్ తనకి నచ్చిన సబ్జెక్ట్ని అతను ఏం చేస్తూ ఉంటాడు, ఎక్కువగా అనలైజ్ చేసి రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. దాంట్లో కొత్త కొత్త మెథడ్స్, కొత్త కొత్త టర్మ్స్, కండిషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ అనేవి ఎక్కువగా మనకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు. కాబట్టి చేస్తూ ఉంటాడు. అలానే సబ్జెక్ట్కి ఒక పేరు అనేది పెట్టి దాన్ని మనకి చదువుకోవడానికి, రాసుకోవడానికి, మనం అప్లై చేయడానికి అవైలబుల్గా ప్రిపేర్ చేస్తున్నారు. కాబట్టి ఆ పర్సన్ మనం ఏమంటున్నాము, ఫాదర్ ఆఫ్ సో అండ్ సో సబ్జెక్ట్ అని పిలుస్తున్నాం. అలానే మనకి కామర్స్కి, ఎకనామిక్స్కి, పాలిటిక్స్కి ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్కి ఎలా అయితే ఫాదర్ ఉన్నారో మన బిజినెస్ స్టాటిస్టిక్కి కూడా ఫాదర్ అనే పర్సన్ ఉన్నారు. ఎవరంటాం, అచెన్వాల్. సో అచెన్వాల్ అనే పర్సన్ ఎవరు, స్టాటిస్టిక్కి ఫాదర్. సో అచెన్వాల్ని మనం ఏం చేస్తున్నామో ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని చెప్తున్నాం. సో మనకి స్టాటిస్టిక్స్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఒకటి ఇటాలియన్ వర్డ్ స్టాటిస్టా అండ్ జర్మన్ వర్డ్ స్టాటిస్టిక్స్. ఈ 2 లాంగ్వేజెస్ నుంచి కూడా మనం ఏం చేసాము, స్టాటిస్టిక్స్ అనే ప్రొనౌన్సియేషన్స్ని తీసుకుంటాం. జనరల్గా మనకి స్టాటిస్టిక్స్ అంటే మీనింగ్ ఏంటి, పొలిటికల్ స్టేట్. సో పొలిటికల్ అఫైర్స్, సో పొలిటికల్ స్టేట్కి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా ఇది మనకి ఏం చేస్తూ ఉంటుంది, రైజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది మనకి స్టాటిస్టిక్స్. సీ ద నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు చూస్తే కనుక మనం బిజినెస్ స్టాటిస్టిక్స్. సో ఇక్కడ మనం బిజినెస్ వేరు, స్టాటిస్టిక్స్ వేరు. బిజినెస్ అంటే దేనికి సంబంధించింది, ప్రాఫిట్స్ అండ్ లాసెస్. ఎక్కడైతే మనం ఒక ప్రోడక్ట్ని సేల్ ఆర్ పర్చేస్ చేయడం వల్ల మనం ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది గెయిన్ చేస్తున్నామో అదే మనం బిజినెస్ అని చెప్పుకుంటున్నాం. సో స్టాటిస్టిక్స్ అనేది ఏంటి, మనకి మ్యాథమెటికల్ అప్లికేషన్. సో ఇది ఏం చేస్తుంది, ప్రతిదాన్ని కంపేర్ చేసి ఒక ఫార్ములా ద్వారానా లేదంటే ఒక గ్రాఫ్ ద్వారానా మనకి రిజల్ట్ అనేది ఇస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, 2 సబ్జెక్ట్స్ని కలిపి ఒక్క వేరేలో నేర్చుకోవడం జరుగుతుంది. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ మనం ఏమని చెప్పుకున్నాం, బిజినెస్ స్టాటిస్టిక్స్. ఇక్కడ బిజినెస్ స్టాటిస్టిక్స్ అనే మనకి ఏంటి, 2 వర్డ్స్ కాంబినేషన్. అంటే 2 వర్డ్స్ కలిపితే మనకి ఒక సబ్జెక్ట్ కింద నేర్చుకుంటున్నాం. అవేంటి, 1 ఈజ్ బిజినెస్ అండ్ సెకండ్ 1 ఈజ్ స్టాటిస్టిక్స్. సో అసలు బిజినెస్ అంటే ఏంటి, స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, ఈ 2 వర్డ్స్ని కలిపి మనం ఒక కొత్త సబ్జెక్ట్ కింద ఎందుకు నేర్చుకోవాలి, అసలు ఎందుకు నేర్చుకుంటున్నాము అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. నెక్స్ట్ వన్, బిజినెస్. బిజినెస్ అంటే ఏంటి మనకి, ఇక్కడ మనకి బిజినెస్ అంటే ఏం చెప్తున్నారు, వ్యాపారం. అంటే ఎక్కడైతే వ్యాపారం మరియు వాణిజ్యం యొక్క కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయో వాటిని మనం వ్యాపారం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. అంటే వ్యాపారం అంటే ఒక వాణిజ్యమే కాదు, దీంట్లో మనకి చాలా రకాలు ఉన్నాయి. ఏంటవి, ప్రాథమిక పరిశ్రమలు, ప్రాసెసింగ్, వస్తు తయారీ పరిశ్రమలు, మరియు సేవ అందించే సంస్థలు, అలానే పంపిణీ, బ్యాంకింగ్, బీమా, రవాణా, ఇలా మనకి చాలా ఉన్నాయి. ఇవన్నీ కలిపితే మనకి ఏమవుతుంది, బిజినెస్, వ్యాపారం అని చెప్పుకుంటున్నాం. సో ఒక కూరగాయల మార్కెట్ తీసుకుందాం, అది మనకి వ్యాపారమే అవుతుంది. ఒక కిరాణా కొట్టు తీసుకున్నాం, అది మనకి వ్యాపారమే అవుతుంది. అంటే ఏంటి, మనకి లాభాలు రావాలి, మనం ఎక్కువ డబ్బులు సంపాదించాలి, మనం ఎకనామిక్గా ఎప్పుడు డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఎక్కడైతే పెట్టుబడి పెట్టి ఒక చిన్న షాప్ లేదా ఒక చిన్న మార్కెట్ని మనం రన్ చేస్తున్నామో దాన్ని ఏమని చెప్పుకుంటున్నాము,
వ్యాపారం, బిజినెస్ అని చెప్పుకుంటున్నాం. అంటే ఖచ్చితంగా మనకి బిజినెస్లో ఏముంటాయి, చాలా ఉంటాయి. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, లేదంటే ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్స్ అవ్వచ్చు, సర్వీసెస్ అవ్వచ్చు, డిస్ట్రిబ్యూషన్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ట్రాన్స్పోర్టేషన్, అలానే నెట్వర్కింగ్, ఇలా మనకి చాలా ఉన్నాయి. ఇవన్నీ కలిపితే మనం ఏమని చెప్తున్నాము, వ్యాపారం. దీని ఇంగ్లీష్లో మనం బిజినెస్ అంటున్నాం. ఎక్కడైతే నగదుకి వస్తువులు కొనుగోలు మరియు అమ్మకాలు జరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్నే మనం మార్కెట్ అని చెప్తున్నాము. ఈ మార్కెట్లో ఏదైతే వస్తువులు లభిస్తున్నాయో లభించే వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థలనే మనం వ్యాపారం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. నెక్స్ట్ దాంట్లో మనం స్టాటిస్టిక్స్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ స్టాటిస్టిక్స్ అంటే ఏంటంటే ఇది మనకి గణాంకాల ఆధారంగా పనిచేస్తూ ఉంటుంది. సో గణాంకాల ఆధారంగా పనిచేయడం వల్ల మనకి ఏమవుతుంది, మనం మూర్ఖత్వంగా ఆలోచించడం, లేదంటే అజ్ఞానంగా ఆలోచించి కొనేయడం, లేదంటే మనకి ఇష్టం వచ్చిన విధానాలు పాటించడం, ఇది సాంప్రదాయబద్ధంగా చేయాలి, ఇది ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి ఇదేం చేయదు. ఇది ఏం చేస్తుంది, మ్యాక్సిమం మనకి ప్రతిదీ కూడా కంపేర్ చేస్తుంది. ఒక స్టాటిస్టికల్ వేలో మనకి ఎప్పుడు కూడా రిజల్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చెప్పాం, బిజినెస్ స్టాటిస్టిక్స్ అని చెప్పుకున్నాం. జనరల్గా స్టాటిస్టిక్స్ అనేది మనకి ఏంటి, మ్యాథ్స్లో ఒక భాగం. సో మ్యాథ్స్ అంటే ఏంటి, ప్రతిదీ ఒక ఫార్ములా ద్వారా అప్లై చేస్తుంది, లేదంటే ఒక రిప్రజెంటేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ప్రూఫ్ లేకుండా కూడా దీన్ని మనకి చేసి చూపించదు. అంటే పురాతన పద్ధతులు, సాంప్రదాయ పద్ధతులు ఇలాంటివి ఏమీ అవలంబించకుండా దానికి నచ్చినట్టు మాత్రమే, అంటే ఒక వస్తువుని కానీ, ఒక లాభాన్ని కానీ, ఒక ఆస్తిని కానీ కంపేర్ చేసి ఇది కరెక్టా కాదా, ఇది నిజమా కాదా అనేది మనకి రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇవ్వడం ద్వారా మాత్రమే మనం ఏం చేయొచ్చు, ప్రతిదాన్ని మంచి ఆలోచనలు, అంటే మంచి డెసిషన్స్ అనేవి తీసుకోవడానికి ఈ స్టాటిస్టిక్స్ మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ అనేది ఒక సైంటిఫిక్ వేలో పనిచేస్తుంది. కాబట్టి ఇందులో వచ్చే ప్రతి రిజల్ట్ అనేది కూడా మనకి ఎలా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులో డౌట్స్ అనేవి ఏం లేకుండా ఖచ్చితమైన రిజల్ట్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో ఇది మనకి బిజినెస్ స్టాటిస్టిక్స్. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక మనకి బిజినెస్ స్టాటిస్టిక్స్. సో ఈ బిజినెస్ స్టాటిస్టిక్స్ అనేది మనకు ఒక బెస్ట్ టూల్. ఎందుకని, ఖచ్చితంగా ఇది ఏం చేస్తుందంటే ఒక ప్రాబ్లమాటిక్ వేలో మనకి బిజినెస్లో వచ్చే లాసెస్ని, ప్రాఫిట్స్ని, అలానే బయట స్కూల్స్ అవ్వచ్చు, కాలేజెస్ అవ్వచ్చు, ఎనీ అదర్ ఆర్గనైజేషన్ ఇది ఏం చేస్తుందంటే కంపేర్ చేసి మనకి కరెక్ట్ రిజల్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి బిజినెస్ స్టాటిస్టిక్స్ అనేది ప్రతి ఆర్గనైజేషన్కి కూడా బెస్ట్ వే టు యూస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలానే దాన్ని బ్యాంకింగ్ సెక్టార్స్లో కానీ, అలానే ఎకనామిక్ ప్లానింగ్లో కానీ, ట్రాన్స్పోర్టేషన్లో కానీ, అగ్రికల్చర్లో కానీ, ఇన్సూరెన్స్లో కానీ ఎక్కడైనా సరే మనం ఏం చేయొచ్చు, ఈ బిజినెస్ స్టాటిస్టిక్స్ మెథడ్స్ అనేవి చాలా ఈజీగా అప్లై చేయొచ్చు. ఈ మెథడాలజీ కూడా ఎలా ఉంటుంది, ఈజీగా అనలైజ్ చేయడానికి, అలానే దాన్ని అర్థం చేసుకోవడానికి, దాన్ని ఫిజికల్గా, సోషల్గా పబ్లిక్కి డిస్ప్లే చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది మనకి బిజినెస్ స్టాటిస్టిక్స్ యొక్క మెయిన్ మీనింగ్. సో నెక్స్ట్ స్లైడ్ చూస్తే కనుక స్కోప్ ఆఫ్ స్టాటిస్టిక్స్. సో స్కోప్ ఆఫ్ స్టాటిస్టిక్స్లో మనకి ఏ టాపిక్స్ ఉన్నాయి, కలెక్షన్ ఆఫ్ డేటా, ఫోర్కాస్టింగ్, ఎనాలిసిస్, టాబ్యులేషన్, ప్రెజెంటేషన్, క్లాసిఫికేషన్, అప్లైడ్ ఏరియా ఇంటర్ప్రిటేషన్. ఇవి మనకి స్కోప్లో ఉన్న టాపిక్స్. ఫస్ట్ది ఏమనుకున్నాం మనం, కలెక్షన్ ఆఫ్ డేటా. అంటే డేటా ఎక్కడి నుంచి కలెక్ట్ చేయాలి. ఇప్పుడు జనరల్గా డేటా కలెక్ట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, మనకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఇన్ఫర్మేషన్ కావాలంటే వెంటనే మనం ఏం చేస్తాం, ఇప్పుడు ప్రజెంట్ మన చేతిలో మొబైల్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏదైనా ఒక వర్డ్ మీనింగ్ కానీ, ఒక సెంటెన్స్ యొక్క క్లారిఫికేషన్ కానీ, లేదంటే ఒక డేటా కానీ కావాలి అంటే మనం ఏం చేస్తున్నాం, ఈజీగా మొబైల్ తీస్తున్నాం, నెట్ ఆన్ చేస్తున్నాం, గూగుల్ సెర్చ్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనం సెర్చ్ చేస్తున్నాం. అంటే ఏంటి, వెంటనే తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాం. సో ఈ కలెక్షన్ ఆఫ్ డేటాలో కూడా ఏమవుతుంది అంటే, ఒక ఎగ్జామినర్కి, అంటే ఒక పర్సన్కి ఎవరికైతే డేటా అవసరం అవుతుందో వాళ్ళు ఏం చేస్తారు, బయట నుంచి కలెక్ట్ చేసుకుంటారు. ఇలా కలెక్ట్ చేసుకునే డేటాని మనం ఏం చేస్తామంటే 2 ways కింద డివైడ్ చేస్తాం. జనరల్గా డేటాని మనం స్టాటిస్టిక్స్లో 2 ways కింద డివైడ్ చేస్తాం. అవేంటి, 1 is ప్రైమరీ డేటా అండ్ సెకండ్ 1 is సెకండరీ డేటా. ప్రైమరీ డేటా అంటే ఏంటి, సెకండరీ డేటా అంటే ఏంటి. జనరల్గా ప్రైమరీ డేటా అనేది ఏమవుతుందంటే ఇది మనకి ఓన్ కలెక్షన్. సో ఇక్కడ మనం ఏం చేస్తామో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనంతటా మనమే ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి మీ పేరేంటి,
మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ మొబైల్ నెంబర్ ఏంటి, మీ డీటెయిల్స్ ఏంటి అని చెప్పి ఏం చేస్తాం, మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనమే వెతుక్కుంటాం. ఇక్కడ వేరే వ్యక్తి మీద కానీ లేదా మొబైల్ మీద కానీ లేదంటే గూగుల్ మ్యాప్ మీద కానీ ఆధారపడి పని చెయ్యము. ప్రైమరీ డేటా కూడా ఎప్పుడు ఎలా ఉంటుంది, అప్పటికప్పుడు ఒక వ్యక్తి దగ్గర నుంచి కానీ ఒక కంపెనీ దగ్గర నుంచి కానీ లేదా ఒక ఆఫీసర్ దగ్గర నుంచి కానీ కలెక్ట్ చేసిందే ఉంటుంది. దట్టు ఆ డేటా అనేది ఫస్ట్ టైం కలెక్ట్ చేసిన డేటాని మాత్రమే మనం ప్రైమరీ డేటా అంటాం. ఓకే, ప్రైమరీ డేటా కూడా ఎప్పుడు ఎలా ఉంటుంది, ఫస్ట్ టైం మాత్రమే కలెక్ట్ చేస్తాము. ఫస్ట్ టైం కలెక్ట్ చేసిన డేటాలో కూడా ఎలా ఉంటుంది, ఒక పర్టికులర్ క్వశ్చన్స్ అనేవి మెన్షన్ చేయాలి. ఎలా, ఒక పర్సన్ క్లాస్లో వస్తున్నారు, సో బాబు నీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎలా వస్తున్నావు, ఇవన్నీ ఏంటి ప్రైమరీ క్వశ్చన్స్. అంటే నాకు తన ఆ పర్సన్ గురించి, ఆ ఎక్స్ గురించి కానీ ఆ వై గురించి కానీ నాకు ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది కావాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, మీ శాలరీ డీటెయిల్స్ ఎంత, మీకు పిఎఫ్ కట్ అవుతుందా లేదా, మీరు మంత్లీ ఎంత శాలరీ రిసీవ్ చేసుకుంటున్నారు, మీకు ఎన్ని క్యాజువల్ లీవ్స్ ఉన్నాయి, ఇలా మీకు ఎన్ని బెనిఫిట్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, ఇలా నేను ఏం చేస్తాను, ప్రతిదీ కూడా అతని దగ్గరికి వెళ్ళి అతని ఆరా తీసి ఇన్ఫర్మేషన్ అనేది సేకరిస్తాను. సో ఎప్పుడైతే డేటా కలెక్ట్ చేయడానికి ఫస్ట్ పార్టీ సెకండ్ పార్టీ డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతున్నారో దాన్ని మనం ప్రైమరీ డేటా అంటాము. ఈ ప్రైమరీ డేటా కూడా ఎప్పుడు ఎలా ఉంటుంది, ఫస్ట్ టైం కలెక్ట్ చేసిన డేటా మాత్రమే మనం ప్రైమరీ డేటా అంటాం. అదే సెకండరీ డేటా అనుకోండి, ఇది మన ఇష్టం. ఇది మనం డైరెక్ట్గా వెళ్ళి ఒకరిని అడిగి ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని ఒకరు బతిమాలుకొని సేకరించాల్సిన అవసరం లేదు. సెకండరీ డేటా ఏమవుతుంది, ఆల్రెడీ ఎవరో ఒక డేటా కలెక్ట్ చేసి పెట్టుకుంటారు, కొంచెం ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి అక్కడ పెట్టుకుంటారు. దాన్ని ఏం చేస్తాం, మనం తిరిగి కాపీ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అటెండెన్స్ రిజిస్టర్ ఉంది, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఆఫీస్ రూమ్ నుంచి వస్తుంది. అంటే ఆఫీస్ రూమ్ వాళ్ళు ఆల్రెడీ డేటా కలెక్ట్ చేసి పెట్టుకున్నారు, ఆ పెట్టుకున్న డేటా నేను ఏం చేస్తున్నాను, తిరిగి యూజ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ వాళ్ళు కలెక్ట్ చేసిన డేటాని నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి అది ఏమవుతుంది, మనకి సెకండరీ డేటా అవుతుంది. అలానే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ గూగుల్లో ఆల్రెడీ చాలా ఇన్ఫర్మేషన్ అది పెట్టే ఉంచుతారు, దాన్ని మనం ఏం చేస్తున్నాం, తిరిగి వాడుకుంటున్నాం. ఏదైనా ఒక ఎలక్ట్యూషనో లేదా ఒక సెమినార్ ఒక డిబేట్ పెట్టారని కూడా మనం ఏం చేస్తాము, చకచక మనకి ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఆ టాపిక్ గురించి టైప్ చేసేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసేస్తూ ఉంటాం. కాబట్టి దాన్నే మనం ఏమంటున్నాం, సెకండరీ డేటా అంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ని అప్లై చేయాలి అంటే డేటా కలెక్షన్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో ద నెక్స్ట్ మనం ఫోర్కాస్టింగ్ అని చెప్పుకున్నాం కదా. జనరల్గా ఈ స్టాటిస్టికల్ ఫోర్కాస్టింగ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము అంటే మనం ఎక్కువగా చూడండి, మనకి స్టాక్ మార్కెట్ గురించి చార్ట్స్లో చూపిస్తూ ఉంటారు. అంటే స్టాక్ మార్కెట్స్లో కానీ సేల్స్ డిపార్ట్మెంట్లో కానీ జీడిపిలో కానీ హౌసింగ్ సేల్స్ ఇలాంటి వాటిలో మనం ఏం చేస్తామంటే ఈ ఫోర్కాస్టింగ్ అనేది యూజ్ చేస్తాం. ఈ ఫోర్కాస్టింగ్ అంటేనే ఏంటి, మనకి హిస్టారికల్ మెథడ్స్. సో హిస్టారికల్ డేటా మీద, హిస్టారికల్ ప్రాజెక్ట్స్ మీద, హిస్టారికల్ మెథడ్స్ మీద బేస్ అయ్యి మనకి ఈ ఫోర్కాస్టింగ్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, ఈ ఫోర్కాస్టింగ్ మనం ఏం చేస్తున్నాము, జనరల్గా ఫోర్కాస్టింగ్ ఎలా అప్లై చేస్తామంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్. మనం చూడండి, ఏదైనా ఒకరి గురించి చెప్పాలనుకోండి, మనం బొమ్మలు వేసేస్తూ ఉంటాం. ప్రతిదీ కూడా ఇక్కడ కూడా అలాగే స్టాటిస్టిక్స్లో ఏంటంటే ప్రతిదీ మనకి ఒక చార్ట్, ఒక గ్రాఫ్, మనకి పై డయాగ్రామ్స్, లైన్ డయాగ్రామ్స్, బార్ డయాగ్రామ్స్ అని చెప్పి ప్రతి ఒక్క డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్స్ అనేవి ఉంటాయి. ఈ రిప్రజెంటేషన్స్ ద్వారా ఫోర్కాస్టింగ్లో ఏం చేస్తామంటే అనాలిసిస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్స్ చూసుకోండి, స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది, చార్ట్ అనేది ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ మూవ్ అవుతూ ఉంటాయి, లేదంటే స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటుంది, లేదంటే ఎప్పుడు ఒకే కాన్స్టెంట్గా రన్ అవుతూ ఉంటుంది. అంటే ఆ ప్రొడక్ట్ అంటే ఆ స్టాక్ మార్కెట్లో ఆ స్టాక్స్, ఆ షేర్ వాల్యూ అనేది పెరుగుతుందా తగ్గుతుందా, దాంట్లో ఎప్పుడు ఉండాలా, లేదంటే దాన్ని సేల్ చేసేయచ్చా, లేదంటే బుక్ వాల్యూ ఎలా ఉంది, మార్కెట్ వాల్యూ ఎలా ఉంది, దాని ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, లేదంటే కంపెనీ ప్రాఫిట్స్లో లాసెస్లో ఉందా, లేదంటే ప్రాఫిట్స్లో యాజ్ యూజువల్ ఇన్కమ్ని రిసీవ్ చేసుకుంటుందా, ఇలాంటి అన్ని విషయాలు కూడా మనకి ఫోర్కాస్టింగ్లో తెలుస్తుంది. సో స్టాటిస్టిక్స్లో ఫోర్కాస్టింగ్ అనేది ఏం చేస్తుంది, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది ఇస్తుంది. ఖచ్చితంగా ఇది చెప్పాలి అనుకున్న దాన్ని ఏం చేస్తుంది, ఒక గ్రాఫ్ ద్వారా మనకి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఎనాలిసిస్ ఆఫ్ డేటాలో ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి ఖచ్చితంగా ప్రతిదాన్ని అంటే డేటాలో ఉండే ప్రతి కాంపోనెంట్ని కూడా ఇది అనలైజ్ చేస్తూ ఉంటుంది. అది ఎలా, ఇది కరెక్టా కాదు అంటే నేను ఇంటెలిజెంట్ని, నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం.
అది ఎలా అనలైజ్ చేస్తుంది అంటే ఒక మనం ఒక పేపర్ని అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా అయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ చేస్తామో ఈ స్టాటిస్టిక్స్ కూడా తను చేసే ప్రతి పనిని కూడా అనలైజ్ చేసుకుంటూ చేస్తుంది. సో ఇందాక మనం ఫోర్కాస్టింగ్ ఏం చెప్పుకున్నాము, ప్రతిదీ కూడా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ని ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పుకున్నాం. అలానే ఈ అనాలిసిస్ ఏం చేస్తుందంటే జనరల్గా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి అంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, డేటా అనేది కావాలి. అంటే ప్రైమరీ డేటాని కానీ లేదంటే సెకండరీ డేటాని కానీ యూజ్ చేసి మనం ఏం చేస్తాము, డేటా అనేది కలెక్ట్ చేస్తాం. ఇలా కలెక్ట్ చేసిన డేటాని తిరిగి ఏం చేస్తున్నాం, మనం చార్ట్స్లో అప్లై చేస్తున్నాం. ఇలా చార్ట్లో అప్లై చేసిన డేటా కరెక్టా కాదా, అంటే ఆ డేటాని మనం ఆ చార్ట్స్లో అప్లై చేయొచ్చా లేదా, జనరల్గా ఆ చార్ట్కి అంటే ఆ రిప్రజెంటేషన్ మనం యూజ్ చేయొచ్చా లేదా, ఇలాంటి విషయాలు ఏం చేస్తుందంటే నెక్స్ట్ మనం ఫోర్కాస్టింగ్ అని చెప్పుకున్నాం కదా. జనరల్గా ఈ స్టాటిస్టికల్ ఫోర్కాస్టింగ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము అంటే మనం ఎక్కువగా చూడండి మనకి స్టాక్ మార్కెట్ గురించి చార్ట్స్లో చూపిస్తూ ఉంటారు. అంటే స్టాక్ మార్కెట్స్లో కానీ సేల్స్ డిపార్ట్మెంట్లో కానీ జీడిపిలో కానీ హౌసింగ్ సేల్స్ ఇలాంటి వాటిలో మనం ఏం చేస్తామంటే ఈ ఫోర్కాస్టింగ్ అనేది యూజ్ చేస్తాం. ఈ ఫోర్కాస్టింగ్ అంటేనే ఏంటి, మనకి హిస్టారికల్ మెథడ్స్. సో హిస్టారికల్ డేటా మీద, హిస్టారికల్ ప్రాజెక్ట్స్ మీద, హిస్టారికల్ మెథడ్స్ మీద బేస్ అయ్యి మనకి ఈ ఫోర్కాస్టింగ్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, ఈ ఫోర్కాస్టింగ్ని మనం ఏం చేస్తున్నాము, జనరల్గా ఫోర్కాస్టింగ్ ఎలా అప్లై చేస్తామంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్. మనం చూడండి ఏదైనా ఒకరి గురించి చెప్పాలనుకోండి, మనం బొమ్మలు వేసేస్తూ ఉంటాం. ప్రతిదీ కూడా ఇక్కడ కూడా అలాగే స్టాటిస్టిక్స్లో ఏంటంటే ప్రతిదీ మనకి ఒక చార్ట్, ఒక గ్రాఫ్, మనకి పై డయాగ్రామ్స్, లైన్ డయాగ్రామ్స్, బార్ డయాగ్రామ్స్ అని చెప్పి ప్రతి ఒక్క డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్స్ అనేవి ఉంటాయి. ఈ రిప్రజెంటేషన్స్ ద్వారా ఫోర్కాస్టింగ్లో ఏం చేస్తామంటే అనాలిసిస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్స్ చూసుకోండి. స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది, చార్ట్ అనేది ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ మూవ్ అవుతూ ఉంటాయి, లేదంటే స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటుంది, లేదంటే ఎప్పుడు ఒకే కాన్స్టెంట్గా రన్ అవుతూ ఉంటుంది. అంటే ఆ ప్రొడక్ట్ అంటే ఆ స్టాక్ మార్కెట్లో ఆ స్టాక్స్ ఆ షేర్ వాల్యూ అనేది పెరుగుతుందా తగ్గుతుందా, దాంట్లో ఎప్పుడు ఉండాలా, లేదంటే దాన్ని సేల్ చేసేయచ్చా, లేదంటే బుక్ వాల్యూ ఎలా ఉంది, మార్కెట్ వాల్యూ ఎలా ఉంది, దాని ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, లేదంటే కంపెనీ ప్రాఫిట్స్లో లాసెస్లో ఉందా, లేదంటే ప్రాఫిట్స్లో యాజ్ యూజువల్ ఇన్కమ్ని రిసీవ్ చేసుకుంటుందా, ఇలాంటి అన్ని విషయాలు కూడా మనకి ఫోర్కాస్టింగ్లో తెలుస్తుంది. సో స్టాటిస్టిక్స్లో ఫోర్కాస్టింగ్ అనేది ఏం చేస్తుంది, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది ఇస్తుంది. ఖచ్చితంగా ఇది చెప్పాలి అనుకున్న దాన్ని ఏం చేస్తుంది, ఒక గ్రాఫ్ ద్వారా మనకి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈ ఎనాలిసిస్ ఆఫ్ డేటాలో ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి ఖచ్చితంగా ప్రతిదాన్ని అంటే డేటాలో ఉండే ప్రతి కాంపోనెంట్ని కూడా ఇది అనలైజ్ చేస్తూ ఉంటుంది. అది ఇది కరెక్టా కాదు, అంటే నేను ఇంటెలిజెంట్ని, నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం అది ఎలా అనలైజ్ చేస్తుంది అంటే మనం ఒక పేపర్ని అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా అయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ చేస్తామో ఈ స్టాటిస్టిక్స్ కూడా తను చేసే ప్రతి పనిని కూడా అనలైజ్ చేసుకుంటూ చేస్తుంది. సో ఇందాక మనం ఫోర్కాస్టింగ్ ఏం చెప్పుకున్నాము, ప్రతిదీ కూడా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ని ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పుకున్నాం. అలానే ఈ అనాలిసిస్ ఏం చేస్తుందంటే జనరల్గా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి అంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, డేటా అనేది కావాలి. అంటే ప్రైమరీ డేటాని కానీ లేదంటే సెకండరీ డేటాని కానీ యూజ్ చేసి మనం ఏం చేస్తాము, డేటా అనేది కలెక్ట్ చేస్తాం. ఇలా కలెక్ట్ చేసిన డేటాని తిరిగి ఏం చేస్తున్నాం, మనం చార్ట్స్లో అప్లై చేస్తున్నాం. ఇలా చార్ట్లో అప్లై చేసిన డేటా కరెక్టా కాదా, అంటే ఆ డేటాని మనం ఆ చార్ట్స్లో అప్లై చేయొచ్చా లేదా, జనరల్గా ఆ చార్ట్కి అంటే ఆ రిప్రజెంటేషన్ మనం యూజ్ చేయొచ్చా లేదా, ఇలాంటి విషయాలు ఏం చేస్తుందంటే ఈ యూస్ఫుల్ మెథడ్ ఇందులో
టేబుల్ తిరిగి మనం ఏం చేస్తాం, గ్రాఫ్ రూపంలో ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతుంది. ప్రతి పాయింట్ ఒకదానికొకటి ఇంటర్లింక్ అప్. ఫస్ట్ ఏమనుకున్నాం, డేటా కలెక్ట్ చేసాం. ఈ కలెక్ట్ చేసిన డేటాని ఏం చేయాలి, గ్రాఫ్లో అప్లై చేయాలి. గ్రాఫ్లో అప్లై చేయాలంటే తర్వాత ఏం చేయాలి, క్లియర్గా అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసిన డేటాని గ్రాఫ్లో డైరెక్ట్గా అప్లై చేయగలమా, చేయలేము. కాబట్టి ఏం చేస్తున్నాం, దాన్ని మనం టేబుల్లో పెడుతున్నాం. ఇలా ప్రతి పాయింట్కి కూడా, అంటే స్టాటిస్టిక్స్ ఆ కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్, వాళ్ళ షేర్ వాల్యూస్, మార్కెట్లో వాళ్ళ కంపెనీకి ఉన్న రెప్యుటేషన్, ఇవన్నీ కూడా ఏం చేస్తారు, పబ్లిక్కి అనౌన్స్ చేస్తారు. సో పబ్లిక్కి అనౌన్స్ చేయాలి అంటే ఒక పెద్ద మైక్ పట్టుకోనో, ఒక పెద్ద పాంప్లెంట్స్లోనో, లేదంటే ఒక అనౌన్స్మెంట్ ద్వారానో చెప్తే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది ఇస్తారు. ఎప్పుడైతే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తామో ఆటోమేటిక్గా చూడగానే చూసే వాళ్ళకి ఏమవుతుంది, నీట్గా క్లియర్గా విత్ ఇన్ షార్ట్ టర్మ్లోనే మనకి చెప్పాలి అనుకునేది పబ్లిక్కి రీచ్ అవుతుంది. కాబట్టి ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ క్లాసిఫికేషన్. సో ఇలా అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే కంపెనీకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకని, మనం ఏ డేటాని గ్యాదర్ చేయకుండా, ఎలాంటి డెసిషన్స్ తీసుకోకుండా మనకి నచ్చినట్టు మనం చేసుకుంటూ పోయామనుకోండి, కంపెనీ లక్క బాగుంటే హ్యాపీగా మనకి ప్రాఫిట్స్ వస్తాయి. మనం ఇంకా కంపెనీని డెవలప్ చేసుకోవడానికి మంచి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అలా కాకుండా మనం తీసుకున్న డెసిషన్ రాంగ్ అయిందనుకోండి, అప్పుడేమవుతుంది, ఆటోమేటిక్గా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం మనం లాస్ అయిపోవాల్సి వస్తుంది. కాబట్టి తీసుకున్న ప్రతిదాన్ని, అంటే మార్కెట్లో మనం రిలీజ్ చేసే ప్రోడక్ట్కి మంచి ఏమంటారు డిమాండ్ ఉందా లేదా, ఆ డిమాండ్కి తగ్గ ప్రొడక్షన్ అనేది మనం మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నామా లేదా, మనం రిలీజ్ చేసే ప్రతి ప్రోడక్ట్ని పబ్లిక్ కొనాలని రూల్ ఏం లేదు. కానీ మనం రిలీజ్ చేసే ప్రతి ప్రోడక్ట్ గురించి మార్కెట్లో ఉండే పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుందా లేదా, ఇలాంటివన్నీ కూడా మనం ఏం చేయాలి, దగ్గరుండి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అప్లైడ్ ఏరియా. ఇందులో వచ్చేసరికి ఏమవుతుందంటే, జనరల్గా మనం స్టాటిస్టిక్స్ అనేవి మ్యాథ్స్లో ఒక పార్ట్ అని చెప్పుకున్నాం. జనరల్గా మ్యాథ్స్ అనేవి మనకి ఎలా వర్క్ చేస్తాయి, ప్రతిదీ బేస్డ్ ఆన్ ఫార్ములాస్. సో ఫార్ములాస్ ద్వారా బేస్ అయ్యే మనకి ఏం చేస్తుంది, మ్యాథ్స్ అనేవి వర్క్ చేస్తూ ఉంటాయి. అలానే స్టాటిస్టిక్స్ అనేది మ్యాథ్స్లో ఒక పార్ట్ కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, ప్రతిదీ స్టాటిస్టికల్ అంటే ఒక మ్యాథమెటికల్ వే చేస్తున్నాం కదా. ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మనకి ఏమవుతుందంటే
లాస్ట్లో ఇంటర్ప్రిటేషన్. ఈ ఇంటర్ప్రిటేషన్లో ఏమవుతుందంటే పైన ఉన్న అన్ని పాయింట్స్ కూడా ఇందులో మనకు వచ్చేస్తాయి. ఎలా కలెక్ట్ చేసిన డేటాని ఒక చార్ట్లో అప్లై చేయాలి అంటే ఫస్ట్ దాన్ని మనం క్లియర్గా అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసిన డేటాని వెంటనే మనం గ్రాఫ్లో అప్లై చేయడానికి కుదరదు కాబట్టి దానికి మనం ఏం చేస్తాం, ఒక టేబుల్ అనేది అరేంజ్ చేస్తాం. ఇలా టేబుల్లో అరేంజ్ చేసిన డేటాని ఏ టైప్ ఆఫ్ డేటాని దేంతో మనం కంపేర్ చేస్తున్నాము, అది ఎలా వచ్చింది అని చెప్పి మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది ఇస్తాం. ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏం చేస్తాం, మనం క్లియర్గా క్లాసిఫై చేస్తాం. ఈ బార్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ లైన్ ఎలా డ్రా చేస్తాము, ఈ కర్వ్ ఎలా వచ్చింది అనేది క్లియర్గా క్లాసిఫై చేసి దాన్ని ఏం చేస్తాము, స్టాటిస్టికల్ ఫార్ములాస్ని యూజ్ చేసి అప్లై చేసి లాస్ట్ ఫైనల్గా మనం రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అన్ని మెథడ్స్ యూజ్ చేస్తేనే మనకి స్టాటిస్టిక్స్ అనేది పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది. కాబట్టి మంచిగా ఏం చేయాలి, ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా ఆలోచించాలి. మనకి మంచి మైండ్ సెట్ ఉండాలి. ఇలా పర్ఫెక్ట్గా ఆలోచిస్తేనే మనకి వచ్చే రిజల్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇవి మనకి బిజినెస్ స్టాటిస్టిక్స్ గురించి చిన్న ఇంట్రడక్షన్. ఇందులో మనకి చాలా టాపిక్స్ ఉన్నాయి. ఏంటవి, ఆబ్జెక్టివ్స్, ఫంక్షన్స్, అలానే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ప్రైమరీ డేటా, సెకండరీ డేటా. నెక్స్ట్ ప్రైమరీ డేటాకి సెకండరీ డేటాకి ఉన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. అలానే టేబుల్ని ఎలా ప్రిపేర్ చేయాలి, క్వెషనరీ అంటే ఏంటి, ప్రైమరీ డేటా ఎలా కలెక్ట్ చేస్తాము, అసలు ప్రైమరీ డేటా వల్ల వచ్చే యూజెస్ ఏంటి, సెకండరీ డేటా వల్ల మనకి యూజ్ ఉందా లేదా, అలానే మనకి బిజినెస్ స్టాటిస్టిక్స్లో మొత్తం మనకి ఎన్ని గ్రాఫ్స్ ఉన్నాయి, ఆ గ్రాఫ్స్ అన్నీ మనం ఎలా యూజ్ చేయాలి, ఏ గ్రాఫ్ దేనికి ఉపయోగపడుతుంది, ఇలాంటివి అన్ని విషయాలు కూడా మనకి ఫర్దర్గా డిస్కస్ చేసుకునే పీపీటీస్లో ప్రతిదీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. అంటే స్టాటిస్టిక్స్ అనేది ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేయాలి, ఈజీగా ఉంటుందా లేదంటే కష్టంగా ఉంటుందని తెలుసుకోవడం కోసం మాత్రమే మీకు ఈ ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. సో బిఫోర్ క్లాస్ ఎలా ఉన్నాయి, ఈ క్లాస్ నుంచి మనకి ప్రతిదీ కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇక్కడ టెన్షన్ పడడానికి ఏం లేదు. ప్రతిదీ కూడా మనకి ఫార్ములాని బేస్ అయ్యి ప్రతి వర్క్ మనం చేయడం జరుగుతుంది. సో బిజినెస్ స్టాటిస్టిక్స్లో ఖచ్చితంగా మనకి బేస్డ్ ఆన్ ఫార్ములాని యూజ్ చేసి ఒక టేబుల్ని అప్లై చేస్తాం. అంటే ఒక టేబుల్